మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్ జరిగినా కానీ ఆ ఈవెంట్లో ప్రొడ్యూసర్ మాట్లాడినప్పుడు ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే, మీకు సినిమా నచ్చితే నిజంగా బాగుందని రాయండి, ఒకవేళ నచ్చకపోతే నచ్చలేదని రాయండి, బట్ కొంచెం టైం తీసుకొని రాయండి, ఇమీడియట్గా రాయకండి, చిన్న ప్రొడ్యూసర్స్ లాస్ అవుతారు అంటూ రివ్యూర్స్ విషయంలో చాలా బ్రతిమలాడుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రివ్యూవర్, ఆర్టిస్ట్, డైరెక్టర్ విజయ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఇలా మీట్ అవ్వాల్సి వచ్చింది. సంవత్సరం అయింది ఆల్మోస్ట్. అప్పుడు మీరు ఏదో కామెడీ షోలు ఏదో చేస్తున్నారు. లేదు, అది ఎప్పుడు ఇంకా 5 years అవుతున్నట్టుంది. అవునా? అప్పుడు ఐమాక్స్ దగ్గర కలిసినట్టు. ఎగ్జాక్ట్లీ. సో ఐమాక్స్ దగ్గర కలిసామంటేనే డెఫినెట్గా ఆ రోజు కూడా మీరు ఒక రివ్యూవర్గానే నాకు కలిసి ఉండొచ్చు మేబీ. అవును. ఎందుకు విజయ్ అంటే ఈ మధ్యకాలంలో ప్రొడ్యూసర్స్ సినిమాని ఎంతలా ప్రమోట్ చేసుకుంటున్నారో ఎట్ ది సేమ్ టైము మా సినిమా గురించి అలా రాయకండి, ఇలా రాయకండి అని అడుక్కునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అసలు? తెలియని రివ్యూలు వాళ్ళ కోసము, వాళ్ళ హైలైట్ అవ్వాలి, మనం ఎక్స్పోజ్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు సినిమాకి, ప్రొడ్యూసర్కి ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. ఇప్పుడు సినిమా వాడు సినిమాని ప్రేమించేవాడైతే ఎప్పుడు సినిమాని బ్యాట్ చేయడు. వాడి కోసం వాడు స్వార్థం చూసుకునేవాడైతేనే అట్లా చేస్తాడు. సో ఇక్కడ జరిగేది ఏంటంటే 4 కేకలు 4 అరుపులు. చొక్కాలు చింపుకున్నామా, కొట్టుకున్నామా, ఏదో చేసేసామా, అంతే, అంతవరకు ఒకటి. లేదు అంటే సినిమా కోసం బ్యాడ్గా మాట్లాడామా, ప్రొడ్యూసర్ కోసం బ్యాడ్గా మాట్లాడామా, స్టోరీ కోసం ఏదైనా తిట్టామా, ఏదైతే చేసేసామా. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే 99% సినిమాకి ఎఫెక్ట్ పడిపోతుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎన్ని సినిమాలు అవ్వలేదు, కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన సినిమాలు, లైగర్ కానీ చాలా సినిమాలు ఉన్నాయి లెక్కేసుకుంటే ఈ మధ్యకాలంలో పోయినాయి. అది ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా ఉంది అంతకుముందు. ఆ సినిమాకి ఎవరూ రాకపోవడానికి కారణం రివ్యూ. సో అందుకే వాళ్ళు అంత బాధపడుతున్నారు ప్రొడ్యూసర్లు. వాళ్ళు బాధపడుతున్నారంటే చేతిలో దండం పెడుతున్నారు. ఒక రివ్యూ వల్ల సినిమా ఆగిపోతుంది. ఇప్పుడు కన్నడలో ఉందంటే ఒక వారం రోజుల దాకా రివ్యూ లేదు. ఓకే. కన్నడలో సినిమా రిలీజ్ అయిన ఎమ్మటే రివ్యూ తీసుకోవడానికి లేదు. అదే ఇక్కడ తీసుకొస్తే ఏ కూడా ఉండదు. ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్కి కావాల్సింది రేటింగ్, వాళ్ళకున్న బజ్ ఎంత ఉంది ఏంటి, ఆ వీడియో బట్టి మనకి ఎన్ని లక్షలు వస్తుందని చూస్తున్నారు. కానీ వీళ్ళు అడిగే క్వశ్చన్లకే కదా అవతల సమాధానం చెప్తున్నారు. ఏంటి ఎలా అంట కదా, అలా అంట కదా అంటే దానికి సమాధానం చెప్పాలి. ఈ హీరో ఏం బాగాలేదంట కదా, ఫైట్స్ డైలాగులు మొత్తం నాన్ సింక్ ఉన్నాయంట కదా అని అంటే దానికి నేను సమాధానం ఏం చెప్పాలి? తెలిసినోడైతే నువ్వు సినిమా చూసి మాట్లాడు, మైనస్లు ఉన్నాయి కానీ సినిమా మొత్తం మైనస్ లేదు, ప్లస్లు ఉన్నాయని చెప్పచ్చు. కానీ మీతోడు ఏం చేస్తాడు, అరే 300 బొక్కరా, సినిమాకి రాగరా అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? 300 ఇప్పుడు ఐమాక్స్కి వెళ్ళాలంటే 329 రూపాయలు. 4 ఫ్యామిలీతో వెళ్ళాలంటే మొత్తం ఇప్పుడు ఉన్న పాప్కార్న్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. సో ఇవన్నీ చూసుకుని సినిమాకి వెళ్ళడం ఎందుకు? ఒక 4-5 రోజులు పోతే ఐబొమ్మలో వచ్చేస్తుంది కదా, అందులో చూద్దాం కదా అనే కొన్ని థాట్స్లో ఉంటున్నారు ఇప్పుడున్న జనరేషన్. సో దీనివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. సినిమాలు తీసేవాడు కృష్ణానగర్ నుంచి గణపతి దగ్గర నుంచి ఫిలిం నగర్ దాకా కథలు పట్టుకుని కాళ్ళకి చెప్పులు అరిగిపోయేలాగా వంగి దండాలు పెట్టి ఒక షార్ట్ ఫిలింకి 2 లక్షల రూపాయలు ఎవడైనా ప్రొడ్యూస్ చేస్తే బాగుండని నిజంగా ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. నేను సినిమా వాడిని. అలాంటిది ఒక షార్ట్ ఫిల్మ్కి నేను ఎంత ఆలోచిస్తున్నాను కదా, మరి కోట్లు పెట్టి ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఒక సినిమా తీసినోడు ఎంత బాధపడతాడు? ఎంత ఏంటి డబ్బులు ఇచ్చి ప్రసాద్ ల్యాబ్లో పెద్ద మనుషులు అందరూ పిలిపించి వేసుకుంటాడు, అందరూ షో అంతా వేసుకుంటాడు, ఓకే, ఎవరికాళ్ళు మెచ్చుకుంటారు. ఐమాక్స్లో డబ్బులు ఇచ్చి అన్నీ చేయించుకునే పాపం ఏమీ ఉండదు. ఆ ఒక్కరోజుతోటే ఆయన కళ నెరవేరుతుంది తప్ప సినిమా పరంగా ఆయనకి పేరు రావట్లేదు. ఓకే. బాగున్న సినిమాలు అలాగే ఉంటున్నాయి, బాగోలేని సినిమాలు అంటే ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటారు, రివ్యూవర్స్ కావాలని కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని అగెనిస్ట్గా రివ్యూ రాస్తున్నారు అనే మాటలు కూడా మీరు కూడా వినే ఉంటారు. సో నిజంగా అసలు ఇది జరుగుతుందా టాలీవుడ్లో? టాలీవుడ్లో డబ్బులు తీసుకోవడం అంటేనండి ఒక రివ్యూవర్ అని ఒక వృత్తి ధర్మం.
ఒక వృత్తి ధర్మం. వాడు అంటే కొంతమంది ప్రొఫెషనల్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. నేను రివ్యూ చెప్తున్నాను కదా, సో నన్ను బట్టి జనాలు చూస్తున్నారు కదా అని చెప్పి. ఓకే, ఇప్పుడు పలానా ఓడి రివ్యూ చెప్తే ఓకే అది కరెక్ట్గా చెప్తాడు అని చెప్పినప్పుడు వాడికి డిమాండ్ పెరిగిద్ది. సో కంపల్సరీగా వీడు భలే చెప్పేస్తాడు, ఈ రివ్యూ బట్టే సినిమా నడుస్తుందేమో అన్న ఫీలింగ్లో వెళ్ళిపోతారు జనం. ఓకే, కొంతమంది ఫేక్ రివ్యూవర్స్ ఉంటారు, వాడి సినిమా చూడకుండా కూడా రివ్యూ చెప్తారు. అదే వాళ్ళ గురించి అడుగుతున్నాను నేను, అంటే కొంతమంది అలా కూడా చేస్తున్నారు అనేది. చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు, కానీ ఇప్పుడు రివ్యూ లేదు, పడిపోయింది. జనాలు ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, అన్నిసార్లు మోసపోరు. నిజంగా జెన్యూన్ టాపిక్ ఏదైనా ఒక మంచి సినిమా ఉందంటే మౌత్ టాక్ అంటే రివ్యూవర్లు నమ్మట్లేదు. ఇప్పుడు బయట ఆడియన్స్ మౌత్ టాక్ వెళ్ళిపోయిందంటే కంపల్సరీగా వస్తుంది. ఇప్పుడు కుబేరా సినిమా వచ్చింది, ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పటికీ చూస్తున్నారు, మళ్ళీ రేపు సండే కూడా బిజీ అయిపోతుంది. అలాగే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు ఇప్పుడు కన్నప్ప ఉంది అనుకుందాం. కన్నప్ప సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా ఉన్నా సెకండ్ హాఫ్ కథలోకి వెళ్ళింది స్టోరీ. అసలు నిజంగా కన్నప్ప అంటే ఏంటి, అసలు కాళహస్తి చరిత్ర ఏంటి చూపించాడు. సో ఇప్పుడున్న ఫ్యామిలీ చూస్తారు కంపల్సరీగా. ఎందుకు అంటే ప్రభాస్ గారు ఉన్నారని, లేకపోతే ప్యాన్ ఇండియా స్టార్లో కొంతమంది ఉన్నారని, వాళ్ళు చేసిన 10 నిమిషాలైనా సరే చూడడానికి వెళ్తారు. చూసినోడే తెలుస్తుంది 10 నిమిషాలు ఉన్నాడని, చూడనోడికి తెలియదు కదా. అట్లాగా ఎన్నో కోట్లు పెట్టి తీస్తున్నారు, టక్మని పడిపోతుంది. అండ్ మీరు ఒక రివ్యూవర్గా కూడా ఉన్నారు కదా, మీరు కూడా చాలా సినిమాలకి రివ్యూ చెప్పిన సందర్భాలు చూస్తాను. నేను కూడా ఇదే ఐమాక్స్ దగ్గర మిమ్మల్ని చాలాసార్లు కలవడం కూడా జరిగింది. సో విజయ్ విషయానికి వస్తే డబ్బులు తీసుకుంటాడా విజయ్? డబ్బులు ఇస్తే తీసుకుంటా, డిమాండ్ చేయండి. ఓకే, నేను టికెట్ బుక్ చేసుకుని నేను సినిమాకి వెళ్తాను, మీరు నాకు డబ్బులు ఇస్తారు, నేను మీకు లొంగిపోవాల్సిందే కదా. నా ఇష్టపూర్వకంగా నేను చెప్పలేను కదా. సో ఇప్పుడు డబ్బులు తీసుకుంటారు, సరే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నేనే విజయ్ వెళ్ళి సినిమా చూడండి డబ్బులు ఇస్తాను మీకు. నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మీకు నచ్చకపోయినా నచ్చిందని ఇస్తావా రివ్యూ? అస్సలు ఇవ్వనండి, అస్సలు ఇవ్వను. మరి నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి అప్పుడు? ఏది నేను తీసుకొని అంటున్నాను కదా. ఓకే, నేను డైరెక్ట్గా ఏ ప్రొడ్యూసర్ నా దగ్గర రాలా, ఏ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి లేకపోతే ఓ ప్రొడ్యూసర్ వచ్చి ఎప్పుడు నా సినిమాకి ప్రమోట్ చేయండి లేకపోతే ప్రమోషన్ చేయండి అని ఎవరో చెప్పలే. నా అంతటా నేను ఇప్పుడు దీనికి సినిమాకి ప్రొడ్యూసర్ ఎప్పుడు రాడండి, దానికి పిఆర్ ఉంటాడు. అవును, ఆ పిఆర్ ఇంకొకరికి అప్ చెప్తాడు, వాళ్ళందరినీ సెట్ చేస్తాడు అనమాట. అన్న ఇలా సినిమా ఉందన్న కొంచెం చెప్పండి అన్న, ఇదన్నా అన్నారు అనుకో, మాకు నచ్చితే వెళ్తాం, నచ్చకపోతే వెళ్ళాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి డిస్కషన్స్ ఇప్పుడు నేను ముక్కుసూటిగా మాట్లాడతా. ఒకటి దగ్గర వంగి ఉండాలన్నా లొంగి ఉండాలన్నా నాకు ఇష్టం ఉండదు. అలా జరుగుతుంటే నాకు అనిపించింది ఏంటంటే ఎమ్మటే నేనే బుక్ చేసుకుని టికెట్ వెళ్తున్నా, అప్పుడు నాకు నచ్చినట్టు చెప్పుకోవచ్చు కదా. అంటే నీ దగ్గర డబ్బులు తీసుకున్నానని నేను లొంగిపోతున్నాను కదా. అంటే డబ్బులు తీసుకుంటే మరి బ్యాడ్గా చెప్తాడు, ఎలా ఒప్పుకోడు. అది నా కష్టాజితం నేను చూశాను అనుకో, నా ఇష్టపూర్వకంగా నేను చెప్పచ్చు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఓకే, అది చూసి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇదే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఐమాక్స్లో సినిమా అంటే చాలా మంది టికెట్స్ ఇస్తారండి, ప్రొడ్యూసర్స్ అది ఇస్తూ ఉంటారు, దానికి సంబంధించిన పిఆర్ ఇస్తూ ఉంటారు, చూడండి అని చెప్తూ ఉంటారు. అంతేగాని మా సినిమా బాగుందని చెప్పడం అనేది కొంతమందే ఉంటుంది. ఓకే, ఎవ్వరు అలా చేయరు. ఈ రోజు తమ్ముడు సినిమా రిలీజ్ అయింది, అది రిలీజ్ అయిన సంగతి నాకు ఇప్పుడు దాకా తెలియదు. మీరు వెళ్ళలేదు? నేను వెళ్ళలేదు. నాకు ఇదేంటి ఇప్పుడు రిలీజ్ అయిపోయింది అనుకుంటున్నాను. నేను కట్ చేస్తే ఆ సినిమా పబ్లిసిటీ చేసుకోలేదు. అంటే దానికి సంబంధించి మాకే తెలియలేదంటే ఇంకేంది. ఎందుకు లయ గారు బాగానే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, నితిన్ గారు ఇస్తున్నారు. రివ్యూవర్లకి ఒక గ్రూప్ ఉంటది. ఓహో, మీకు గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో ఏదో పోస్ట్ చేస్తూ ఉంటారు. సంథింగ్ ఈ రోజు సినిమా ఉంది, లేదంటే ఈ రోజు ఆడియో ఫంక్షన్ ఉంది, లేకపోతే ఇలా ఉంది అలా ఉందని మాకు ఏదో వస్తుంది. ఇప్పుడు మనకి ఐమాక్స్ దగ్గర రివ్యూస్ ఇచ్చే అందరికి ఒక గ్రూప్ ఉంది, అయితే ఒక యూనిటీ అయితే ఇదంతా కూడా యూనిటీ, కానీ యూనిటీగా ఉండడం. అవునా? యూనిటీ అయితే ఉంటది, ఎవడి దారి ఆడిది, ఎవడిష్టం ఆడిది. గ్రూప్ అనేది మాత్రం ఉంది. సో దానికి సంబంధించి శుక్రవారం వచ్చిందంటే గురువారం ఏదో వస్తుంది అప్డేట్. మరి ఇప్పుడు రివ్యూ విషయానికి వస్తే అందరూ ఒకటే ఇస్తారా విజయ్ రివ్యూ? ఎవరిష్టం వాళ్ళదండి. సో అట్లేం లేదు, ఎవరిష్టం వాళ్ళు, నచ్చితే నచ్చకపోతే అది వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటది. ఈ రోజు చెప్పిన రివ్యూ రేపు పొద్దున చెప్తాడో లేదో నాకు తెలియదు. ఓకే, అది వేరేలా కూడా ఉండొచ్చు. సో ఏంటంటే మీరన్న డబ్బుల గురించి అయితే మాత్రం ఒకటే చెప్తున్నాను, నా వరకు అయితే మాత్రం డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇవ్వకపోయినా నేను సినిమా బాగోదని చెప్పను, అందులో నా మైనస్లు చెప్తా. సో ఇది ఉంటే బాగుంటుంది, ఇంకా ఇది ఉంటే బాగుంటుంది, సినిమాకి రావద్దు, సినిమా చెత్త, నా టైం వేస్ట్ అయిపోయింది, ఇట్లాంటి మాటలు నా దగ్గర ఎప్పుడూ లేవు. ఎందుకు? మీరు ఒక సినిమా లవరా? సినిమా లవర్నైనా నిజంగా కామన్ ఆడియన్ అయినా కూడా నేను అదే చెప్తా. ఎందుకంటే మనం ఒక వ్యాపారం పెట్టుకుంటాం. అవును,
వ్యాపారం పెట్టుకున్నాక దాన్ని ఇంకా రకరకాలుగా మనం ఎలా చూస్తామంటే చుట్టాలు ఎవరన్నా ఎదిగిపోతున్నానని చెప్పేసి ఇది అవుతున్నారా, లేకపోతే ఇది బిజినెస్ బాగా ఎదిగిపోతుందని చెప్పేసి చాలామంది రాళ్ళు వేస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీకి కూడా అంతే. ఓకే. సో ఆ బాధ తెలిసినోడు ఎవడైనా సరే, సినిమా అయినా వ్యాపారమైనా ఏదైనా సరే అర్థం చేసుకునేవాడికి తెలుస్తుంది అది. ఇప్పుడు సినిమా వాడు ఎంత అక్కడెక్కడ ఫైనాన్స్లు తీసుకొచ్చి పాపం పెడతాడు, వడ్డీలు తెచ్చి పెడతాడు. ఆ సినిమా వచ్చిందో రాదో ఆంధ్రాకి తెలియదు, తెలంగాణకి తెలియదు. అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు ఇంక నిలబెట్టాలి కదా. ఎందుకంటే అక్కడ సినిమా వల్ల చాలామంది చిన్న చిన్న వాళ్ళు బతుకుతున్నారు. జూనియర్ ఆర్టిస్ట్లో ఉన్నవాడు, సెట్ ప్రాపర్టీ, మరి ఎంత మరి పనే కదా. 24 క్రాఫ్ట్స్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒక సినిమా మీద బతుకుతున్నారు. సినిమా మీద బతుకుతున్నారు కదా. చిరంజీవి గారి సినిమా కానీ, పెద్ద పెద్ద పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, లేకపోతే ఎవరైనా ప్రభాస్ గారి మూవీస్ కానీ వచ్చినాయి అంటే అసలు పండగ. డబ్బులు కోట్లు సినిమాలు. మరి వాళ్ళందరూ సినిమా మీదగా బ్రతికేది. నేనే సినిమా మీదగా బ్రతికేది. ఆ సినిమా రివ్యూ మీదే కదా నేను బ్రతికేది. ఆ రివ్యూ అవ్వకపోతే మీరు నన్ను పిలవరు కదా. పిలవను. అట్లాగే. కానీ ఎందుకు అంటే నాకే బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎవరిది తప్పు అనడానికి లేదు. ఒక రివ్యూవర్గా తన డ్యూటీ తను చేస్తున్నాడు. ఒక ప్రొడ్యూసర్గా మీరు అన్నట్టు ఫైనాన్స్కి డబ్బులు తీసుకొచ్చి పెట్టారు. ఎట్ ద సేమ్ టైం 24 క్రాఫ్ట్స్లో చాలామంది అదే నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. సో ఎవరిది అనడానికి లేదు. కానీ ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒక ప్రొడ్యూసర్ స్టేజ్ మీద బెగ్గింగ్ చేసుకునే పరిస్థితి. దయచేసి తప్పుగా రాయకండి, 4 రోజులు ఆగండి అని. వాళ్ళ పరిస్థితి వాళ్ళకుంది, ఒక రివ్యూవర్గా మీ పరిస్థితి మీకుంది. సో ఎవరిని తప్పు అనడానికి లేదు ఇక్కడ అసలు. కానీ ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా వల్ల చాలా జీవితాలు నాశనం అయిపోయినాయి. అవునా? చాలా ఒక్క ట్రోల్స్ వల్ల. ఆ సినిమాని రాకముందు ట్రోల్స్, వచ్చాక ట్రోల్స్, ఇది ఎంత ఎఫెక్ట్ పడిపోతుంది. కానీ ఒక ప్రొడ్యూసర్ లాస్ అవుతున్నాడు అనే విషయం రివ్యూవర్స్ కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. చేసుకోరండి, చేసుకోరు. ఎందుకంటే లక్షలు కోట్లు ఖర్చు పెట్టున్నారు. అదే అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి మార్కెట్. ఇప్పుడు ఇక్కడ వచ్చి సొమ్మే వీడు తింటున్నాడు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నాడో, ఎవరి మీద అయితే ఎలిగేషన్స్ వేస్తున్నాడో దాని మీద వచ్చిన రెవెన్యూ వీడు తింటున్నాడు. మరి అంత ఖచ్చితంగా మాట్లాడేవాడు తినకూడదు. ఓకే. నా దృష్టిలో నేను చాలాసార్లు చెప్పానండి, చాలాసార్లు ఇలాంటి సందర్భాలు జరిగినాయి. కానీ నా మాట వినాలి అంటే నాకు టైం రావాలి. విజయ్ పలానా వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఒక ప్రొడ్యూసర్ కానీ లేకపోతే ఎవరు వినాలన్నా నాకు టైం రావాలి. నేను ఇప్పుడు ఎంత గొంతు చించుకుని అరిసినా కూడా ఈడవడే అని అనుకుంటారు. కానీ నిజంగా ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది. ఓకే. ఆ మాట వెళ్తుంది. గరికపాటి నరసింహరావు గారు కానీ, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ మీకు గత 15 సంవత్సరాల నుంచి తెలుసు. అంతకుముందు ఎవరికైనా తెలుసా? లేదు. టైం వచ్చింది వాళ్ళకి. వాళ్ళు ఏం మాట్లాడినా పొద్దు నుంచి 24 అవర్స్ మనకి ఎక్కడో అక్కడ వాళ్ళ వాయిస్లు మనకి చెవును పడతా ఉంటాయి. ఎందుకు? సోషల్ మీడియా వల్ల. మంచి జరిగింది, చెడు జరిగింది. ఎప్పుడో టీవీలో ఉన్నప్పుడు వాళ్ళ మాటలో నేను చూసేవాడిని. చాగంటి కోటేశ్వరరావు గారు ఎప్పుడైనా భద్రాచలం వచ్చినప్పుడు లేకపోతే ఎప్పుడైనా నాకు చూసేటోండి అనమాట. టైం రావాలి ప్రతి ఒక్కరికి. ఆ టైం వచ్చినప్పుడు ఆ బజ్ క్రియేట్ అవుతుంది. ఇన్ కమింగ్ టు మీ పర్సనల్ లైఫ్, ఈ మధ్యన మీరు ఉమెన్ మీద ఎక్కువ స్టాండ్ తీసుకుంటున్నారు అండ్ పెళ్లిళ్ళ మీద కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. రివ్యూస్ నుంచి ఎందుకు మోటివేషనల్ స్పీకర్ అయ్యారు సడన్గా? ఏదో ఒకటి చెప్పా సరదాగా, అనుబంధుడే చెప్పా. అది చాలా కనెక్ట్ అయ్యారు అందరూ. ఓహో ఓకే కనెక్ట్ అవుతున్నారు కదా. నేను ఇంకోటి చేసాక ఇంకా కనెక్ట్ అయ్యారు. కానీ నేను చెప్పేది ఏంటంటే నేను అనుకుని ఏది మాట్లాడను. ఆ టైంకి ఏది అనిపిస్తే అదే మాట్లాడతాను. ఓకే ఇది వరకు ఇది అమ్మ జాగ్రత్త. ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ విజయ్ కూడా బయటకు వచ్చింది అదే ఇన్స్టాగ్రామ్ నుంచి కదా. నేను చెడ్డ చేయలేదు కదా. నేను చెడ్డ చేస్తే ఇన్స్టాగ్రామ్ నాకు మోసం చేస్తుంది. చెప్పండి, ఇన్స్టాగ్రామ్ ని రైట్ వేలో వాడుకోండి అమ్మా అని చెప్పండి. అదే కదా నేను చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్ని ఎంతవరకు చూడాలి? మీరు ప్రైవేట్లో పెట్టుకుని సరదాగా వీడియోస్ చేసుకోండి. ఆడెవడో బాగున్నాడు, ఆడెవడో నీకు మెసేజ్ పెట్టాడు, నీకు నచ్చడం నువ్వు మెసేజ్ పెట్టావు. ఈ లోపల భర్త వస్తాడు, భర్త మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు, చెయ్యి లాగుతూ ఉంటుంది, గుంజుతూ ఉంటుంది. బాగున్నాడే పెడదాం, ఆడికి ఏమన్నా మెసేజ్ పెడదాం, లేకపోతే ఇంటికి పిలుద్దామా. ఈ టైప్ అయ్యాక వీళ్ళ దగ్గర పరిచయం పెంచాక వాడు వచ్చింది ఈ అమ్మాయి కోసం కాదు. మెడలో నగలు, బ్యాంక్ బ్యాలెన్స్, డబ్బు, 1 రోజులు 2 నెలలు ఓకే చెక్కేస్తాం. ఇంకా ఎందుకంటే ఈ అమ్మాయి చెప్పుకోలేదు, తప్పు చేసింది, పబ్లిక్ చేసుకోవాలి. నేను ఒకటి తీసుకొచ్చానని చెప్పుద్దా. సో ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. కొంతమంది తెగించిన వాళ్ళు ఓకే ఓపెన్ అయిపోతున్నారు,
తెగించలేని వాళ్ళు ఇది అవుతున్నారు. అలాంటి ఎన్నో జరుగుతున్నాయి. విజయ్కి వచ్చే మెసేజ్ అట్లా ఎలాగా ఇంటి వరకు నేను ఇన్ని మోటివేషన్ చెప్తే నాకే మెసేజ్ చేస్తున్నారు. అదే అంటున్నా, అది నాకు అదే అర్థం కావట్లే. ఏమండి మీతో మాట్లాడాలంటే భయం వేస్తుందండి, మీరు కొంపతీసి ఏ వీడియో పెట్టేస్తారా అని. మరి అలాంటప్పుడు ఎందుకు చేసావు? నేను మామూలుగా ముఖం మీద తిట్టేస్తా. సో వచ్చినా మీకు ఇన్విటేషన్ ఇంటి వరకు? ఇంటి వరకునా? ఇంటి వరకు రాలేదు. ఎందుకంటే ఇంటి వరకు రావాలంటే ముందు నేను మాట్లాడాలి కదా. అంటే మా ఆయన లేడు. నాకు ఎక్కువ టెస్టింగ్లు వస్తాయి. ఈ జెన్యునా ఫేక్ అని గెలకడానికి కొంతమంది చేస్తుంటారు కదా. మనం మామూలుగానే చూస్తాను, ప్రొఫైల్ చూస్తాను, ఓకే ఓకే ఓకే. అది ఒకవేళ బాగా ఇబ్బంది పెడితే ఏదన్నా ఉంటది కదా మనకి ఎక్కువ ప్రెజర్ చేస్తున్నప్పుడు, అంటే ఇదేదో తేడాగా ఉంది, తేడాగా ఉన్నా తేడాగా లేకపోయినా మనకు వద్దు, బ్లాక్ చేస్తారా? బ్లాక్. ఎందుకంటే నాకు ఇబ్బంది కదా. ఓకే, ఇప్పుడు 2 ఫోన్లు అండి, 2 ఫోన్లకి ఒకటే ఈమెయిల్. దీనికి ఫోన్ వచ్చినా అది మోగుద్ది, దానికి వచ్చినా దీనికి మోగుద్ది. ఇంకా అలాంటప్పుడు ఎందుకు? ఇంకా చేసే పని చెడగొడుతున్నారు కదా. ఓకే, అంటే నా మైండ్ చెడిపోతుంది అందువల్ల నేను తయారవుతున్నప్పుడు. ఓకే. సో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వల్ల లేడీస్ తెలుసుకోవాల్సిన పని ఏంటంటే కనుక ఎంతవరకు కావాలో దాన్ని అంతవరకు ఉంచండి. బట్ ఈ మధ్యకాలంలో ఇదే లేడీస్ భర్తల్ని ఏ రకంగా చంపాలో ఆ రకంగా చంపుతున్నటువంటి వీడియోలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో మరి మీరు వాళ్ళ కోసం స్టాండ్ తీసుకున్నారు. అఫ్ కోర్స్ మనం అందరూ రెస్పెక్ట్ ఇద్దాం వాళ్ళకి, కాదని మేము అనట్లేదు. బట్ మీరు ఎక్కువగా వాళ్ళని ఉద్దేశించి వీడియోలు చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు కూడానండి ఆడవాళ్ళు అనేవాళ్ళు నాకు అందరికీ గౌరవమే, నాకు గౌరవం. కానీ అందరి గురించి నేను ఏ రోజున మాట్లాడలే. ఓకే, అందరూ చాలా ఇదిగా ఉంటారు, చాలా భయపడుతున్నారు. కనీసం డోర్ డెలివరీ ఎవడన్నా వచ్చినా కూడా 100 సార్లు ఆలోచించి డోర్ తీయాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు భయపడుతున్నారు. ఓకే, అలాంటి టైంలో కొంతమంది ఆడవాళ్ళు తెగించేసి, కొంతమంది మరీ చెప్తున్నాను, వాళ్ళ వల్ల ప్రాబ్లం అవుతుంది తప్ప వాళ్ళు దేవతలు వాళ్ళు. అంతే, లేకపోతే మనం ఎక్కడ ఉన్నామండి. అంతే కదా. అరవింద సమేతలో ఎన్టీఆర్ గారి డైలాగ్ గుర్తు చేసుకోవచ్చు హ్యాపీగా. పాలించి పెంచిన వాళ్ళు సార్, పాలించడం గొప్ప వాళ్ళకి, అది చాలా గొప్ప విషయం నిజంగానే. బట్ ఈ మధ్యన కొంతమంది లేడీస్ వల్ల ఇలాంటివి చూసుకోవాల్సి వస్తుంది. ఏంటండి ట్రోల్స్ చూస్తుంటే చిరాకు వస్తుంది. ఇప్పుడు ఒక ట్రోల్ చేశాడు, నాకు ఆ పదం చెప్పాలంటే నాకే ఇబ్బందిగా ఉంది. దాన్ని పట్టుకుని లేడీస్ ఆ వాయిస్ ఓవర్ని రీల్స్ చేస్తున్నారు. ఏది కొన్ని పదాలు ఈ మధ్యన బాగా ట్రోల్ అవుతున్నాయి. అది కూడా మరి వీళ్ళు చేస్తున్నప్పుడు మరి మిగతా వాళ్ళు ఎలాగా ఇచ్చేస్తారు? అవును, మహా దారుణంగా ఉంది. కానీ మీరు అన్నట్టు ఎవరిని అనడానికి లేకుండా అయిపోయింది విజయ్. ఎలా అంటే ఏమ్మా డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అంటే నా కంఫర్ట్, నువ్వు చూడడం మానేరా, లేకపోతే చూసి నువ్వు ఆగలేకపోతుంది, ఏంది ఇదంతా కూడా. సో ఎవరిని అనడానికి లేదు ఉన్న పరిస్థితులు. ఎగ్జాక్ట్లీ. అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, ఒక రివ్యూయర్ నుంచి ఒక ఆర్టిస్ట్ అయ్యారు, ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు డైరెక్టర్ అవుతున్నారు, అండ్ ఏదో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. నేను చూస్తున్నాను అప్పుడప్పుడు స్టోరీస్ కూడా. మేబీ నేను ఒకటే అడుగుతాను విజయ్, మీరు ఒక రివ్యూయర్గా ఉన్నారు, ఒక ఆర్టిస్ట్గా ఉన్నారు, ఇప్పుడు డైరెక్టర్గా వస్తున్నారు. నేనే మీరు ఇచ్చే ఆఫర్లో వర్క్ చేయాలంటే అసలు ఏం చూసి రావాలి విజయ్ మీ దగ్గరికి? నా దగ్గరికి ఏం చూసి వస్తున్నారంటే మిగతా సినిమా వాళ్ళ దగ్గర ఏం చూసి వెళ్తున్నారు? వాడు ఫస్ట్ పుట్టక ముందు సినిమా తీయలేదు కదా, అన్నీ టెక్నికల్గా అన్నీ నేర్చుకునే కదా సినిమా తీసేది. ఫస్ట్ ఎలా వస్తారో అలాగే వస్తారు. నేను ఒక్క నిమిషం విజయ్, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది చెప్తూ ఉంటారు పలానా చోట ఆఫర్ ఉంది వస్తారా మీరు, ఈ క్యారెక్టర్ చేస్తారని పిచ్చి మెసేజ్ చేస్తారు తప్పితే వాస్తవానికి ఎవడూ అవకాశం ఇవ్వడు అనే బయటకు వచ్చి చెప్పిన ఆర్టిస్టులు మీరు కూడా చూశారు. సో నేను అందుకే అడుగుతున్నాను, ఇప్పుడు ఆ విజయ్ కూడా డైరెక్టర్ అవుతున్నాడు కాబట్టి, డైరెక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి డైరెక్షన్లో, అందుకు అడుగుతున్నాను. నేను మొన్న ఒక వీడియో పెట్టానండి ప్రొడ్యూసర్ కోసం. నేను గణపతి కాంపసరి టీతో అవుతుండే కథ చెప్దాం అనుకుంటే వాడు నన్ను కిందకి పైకి చూశాడు. నేను నిలోఫర్లో ఆఫర్ ఇచ్చాను అక్కడికి రమ్మని, వాడు సినిమా ఆలోచిద్దామని చెప్పి ఒక వీడియో చేశాను. సినిమా స్టోరీని నమ్ము, నా దగ్గర ఉన్న బిల్డప్లు నమ్మకు. నేను ఎలా ఉన్నాను, నేను కారులో వచ్చానా, నేను కళ్ళజోడు పెట్టుకున్నానా, నా దగ్గర పర్సులో ఒక 25,000 క్యాష్ ఉంది, ఇది చూడకు. నా కథ విను, నా డెప్త్ ఏంటి, దానికి ఉన్న దమ్ము ఏంటి, వీడికి హిట్ కొడతాడా లేదు అది ఆలోచించకుండా నా బిల్డప్లు చూడకని ఒక వీడియో పెడితే కన్నడ నుంచి ప్రొడ్యూసర్లు, కడప నుంచి ప్రొడ్యూసర్లు, ఈ లైవ్ చూస్తున్నారు వాళ్ళందరూ నా ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వాళ్ళే, భీమవరం నుంచి ప్రొడ్యూసర్లు, తెలంగాణ నుంచి ప్రొడ్యూసర్లు ఎంతోమంది నాకు మెసేజ్లు పెట్టి, హాయ్ సార్ నేను మూవీ చేద్దాం అనుకుంటున్నా కానీ మీరు అనుకున్న బడ్జెట్ కాదు, నేను కొంచెం తక్కువ బడ్జెట్లో చేస్తున్నాను, మీరు నాకు కాల్ చేయండి అని చెప్పి కాల్ చాలామంది పెట్టారు. సో డెఫినెట్గా ఒక ఆర్టిస్ట్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ మిమ్మల్ని నమ్మి రావచ్చు అంటారు. అయితే అది నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు వీళ్ళందరూ నాకు మెసేజ్లు చేశారు,
అసిస్టెంట్ డైరెక్టర్స్గా మేము చేస్తామన్నా నాకు ఆఫర్ ఇవ్వండి అన్న, నా నెంబరు. మేము యాక్టింగ్ చేస్తామని చాలామంది మెసేజ్లు పెట్టారు. మరి ఏం నమ్మి నాకు మెసేజ్లు పెట్టారు? నేనేం చేయలేదు కదా. ఓకే, ఒక మనిషిని చూస్తే ఒక నమ్మకం ఉంటుంది, ఒక మనిషిని చూస్తే నమ్మకం ఉండదు. అంటే నేను కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు గణపతి కాంప్లెక్స్ దగ్గరకు వచ్చి నాతో స్టోరీ చెప్తే నన్ను నమ్మలేదు, నీలోఫర్కి పిలిస్తే నన్ను నమ్ముతారు అనే మాటకే జనాలు నమ్మారు అని అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అదే బిల్డప్లు చూసారు తప్ప ఓకే, అసలు సినిమా కోసం కానీ సినిమా స్టోరీ కోసం కానీ మాట్లాడలేదు. ఓకే, అది కదా విచిత్రం. అంటే ఇప్పుడు వాడు అలా చూసినప్పుడు నేను ఇంకెలా చూడాలి అవతలని? అంటే బిల్డప్లో చూస్తారా? అంటే సినిమా తీసే అసలు ఆ ఇంట్రెస్ట్ లేదా అని అనుకుంటాను కదా. అంటే నేను ఇంకా బాహుబలి రేంజ్లో తీయలేము, అలాగైతే నీలోఫర్కి తీసుకెళ్ళానంటే సెటిల్ ముందు మీకు అంత క్యాపబిలిటీ ఉండాలి కదా, బాహుబలి తీసేంత క్యాపబిలిటీ. బాహుబలి తీసేంత క్యాపబిలిటీ రావాలంటే రాజమౌళి గారు ఫస్ట్ యాడ్లు చేసుకుని వచ్చారు. ఏమో ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదండి. వేణు గారు మొన్నటిదాకా జబర్దస్త్ చేశాడు. ఆయనతో మేము షోస్ చేసినప్పుడు చూస్తూ ఉండేవాళ్ళు. ఆయన షో చేసుకునేవారు, అంతా చేసుకున్నారు కదా. ఆయన బలగం తీస్తారని మీరు అనుకున్నారా? దిల్ రాజు గారు ప్రొడక్షన్ చేస్తారని మీరు అనుకున్నారా? ఆయనకి క్యాపబిలిటీ ఎలా వచ్చింది? ఓకే, సినిమా తీస్తే కదా వచ్చేది. అలా నేను ఏం తీయకుండా మీరు జడ్జిమెంట్ చేస్తే నేను ఎలా చెప్పగలను? అంటే నేను జడ్జిమెంట్ చేస్తే ఎలా చెప్పగలుగుతాను అని అంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతాను, నా వర్షన్ నేను మాట్లాడట్లేదు. జనాలు అందరూ కూడా ఒక్క నిమిషం విజయ్, వేణు గారు జబర్దస్త్లో చేశారు. ఆఫ్టర్ దట్ దిల్ రాజు గారిని మెప్పించి ఆయన ఒక సినిమా తీయగలిగారు. బట్ విజయ్ విషయానికి వస్తే విజయ్ని ఒక రివ్యూర్ లాగే చూస్తున్నారు తప్పితే ఒక డైరెక్టర్గా నేను ఎందుకు బిలీవ్ చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది అక్కడ. యాక్చువల్గా నేను డైరెక్షన్ చేస్తే మీరు నమ్మకపోండి, అసలు మీరు నా కోసం మాట్లాడొద్దు. ఓకే, కానీ కట్ చేస్తే మీరు ఇదే మాట గుర్తుపెట్టుకోండి. 1.5 year కానీ 2 yearsలో కానీ మీరు నా దగ్గరకు వచ్చి నాకు ఇంటర్వ్యూ కావాలని మీరు అడగకపోతే విజయ్ డైరెక్టర్ అని, అప్పుడు చూద్దాం. సరే, ఆన్ రికార్డ్ తప్పే ఉందండి. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఒక ఫ్రెండ్ గా మీరు ఆ స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటా విజయ్, డెఫినెట్ గా కోరుకుంటా. ఇప్పుడు మీరు నమ్మట్లేదు కదా. నేను నమ్మట్లేదని నేను చెప్పట్లేదు, జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాను. అందరూ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నారండి. మీరు చూస్తే విజయ్ అనేవాడు అందరికి నచ్చాలని రూల్ లేదు, అందరికి నచ్చపోవాలని రూల్ లేదు. సో నచ్చిన వాళ్ళు ఎలాగో నచ్చుతారు, నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడాను. నచ్చలేని వాళ్ళు నా దృష్టిలో నేను ఎక్కువ ఆలోచించను. ఈ రోజు మనం బాగుంటే ప్రతి ఓడు వస్తాడు, బాగోపోతే ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ప్రతి ఓళ్ళు వేస్తారా? అమ్మా ఈడు డైరెక్టర్ ఏంటరా, ఈడు ఆర్టిస్టా, ఈడు ముఖానికి అద్దంలో చూసుకున్నాడు, ఈడు పెద్ద ఇంట్లో అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చి సినిమాలు అని తిరుగుతున్నాడు అని అనుకునేటోడు ఈ రోజున అదే కృష్ణానగర్లో ఎంతో మంది సెలబ్రిటీలు అయ్యి ఫిల్మ్ నగర్లో ఉంటున్నారు కదా. అదే కసి ఉంటే చాలండి. అది గెలుపా ఓటం అనేది పక్కన పెడితే, నా గెలుపు నేను ఇక్కడ కుర్చీలో ఇక్కడ కూర్చున్నాను ఈ రోజున 4 సంవత్సరాల తర్వాత నేను ఎవడో మీకు తెలియదు. అంతకుముందు వెనక్కి వెళ్తే మరి ఏదో కూర్చున్నాను కదా, ఇక్కడ కూర్చున్నవాడిని ఇంకొంచెం పెద్ద కుర్చీలో కూర్చుంటానని నమ్మకం నాకు ఉండాలి. మీకు కాదు, ఈడెందుకు కూర్చుంటాడని మీకు కాదు, నాకు ఉండాలి. నేను అదే చెప్తున్నా. మీరు 2 సంవత్సరాల తర్వాత ఉండి సంవత్సరాల తర్వాత నేను డైరెక్టర్గా ఇదే కుర్చీలో ఇదే స్టూడియోలో ఉంటారా, మీరు ఏ స్టూడియోలో ఉంటారో మీరు నన్ను పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఫ్రెండ్ కాబట్టి ఎలాగో కాంటాక్ట్లో ఉంటుంది, దాంట్లో డౌటే లేదనుకో. సో ఖచ్చితంగా పిలుస్తాను, ఆ స్థాయికి వెళ్ళాలని నేను కూడా అనుకుంటున్నాను. బట్ సమ్వేర్ ఏంటంటే విజయ్, తప్పుగా అనుకుంటావో ఎలా అనుకుంటావో నాకు తెలియదు, ఒక ఫ్రెండ్గా డైరెక్ట్గా అడిగేస్తున్నాను నేను కూడా. యుద్ధం చేతగానోడే మాటలు మాట్లాడతారు అని అంటారు. సో విజయ్ ఎంతసేపటికి కూడా ఆ కంటెంట్ మీద ఈ కంటెంట్ మీదే మాట్లాడతాడు తప్పితే అసలు విజయ్ నేను ఇది చేస్తాను అని చేసి చూపించింది ఏది లేదు కదా అనే పాయింట్ ఎక్కువగా వినిపిస్తుంది. అసలు నేను మాట్లాడలే, మీరు క్వశ్చన్ కి నేను జవాబు చెప్పా. సరే, వాట్ ఎవర్, మీరు విల్లు సాగతీస్తే నేను వదిలే బాణాన్ని. విజయ్ నువ్వు బాణ వదులు, ఇంకొకటి వదులు, నాకు ప్రాబ్లం ఏం లేదు. నేనేమంటాను, ఈ రోజు టాపిక్ గురించి మాట్లాడట్లేదు. విజయ్ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని చెప్పి కెమెరా ఆన్ చేసేసి మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపులే మాట్లాడుకుందాం. గణపతి కాంప్లెక్స్ దగ్గర కూర్చొని నేను టీ తాగితే నన్ను ఎవడు నా క్యాలిబర్ ఇది అని చూశాడు, అదే నీలోఫర్లో నేను కాఫీకి పిలిస్తే మాత్రం నా క్యాలిబర్ ఇంకోలా చూస్తున్నాడు అని అంటున్నారు కదా. ఇవన్నీ కూడా మాటల దగ్గర ఆగిపోతుంది తప్పితే ఏ రోజు కూడా చేతల వరకు వెళ్ళట్లేదు. చేతల వరకు వెళ్ళాలి అంటే కొంచెం టైం కావాలి కదా. మీరు డైరెక్ట్ గా వచ్చేసారంటే మీకు ఇంటర్వ్యూ లేకుండా వచ్చేసారా? మిమ్మల్ని తీసుకున్నారు యాంకర్ గా? ఎవరిని మిమ్మల్ని తీసుకున్నారు? ఈ మేనేజర్ ఎవరైనా? ఆఫ్ కోర్స్ నా ప్రీవియస్ వీడియోస్ చూసే తీసుకున్నారు కదా. అలాగే నా వీడియో చూసి అందరూ వస్తున్నారు.
ఒకప్పుడు ఆడిషన్ జరిగేది, ఇప్పుడు డైరెక్ట్ గా నడుస్తుంది. ఒకప్పుడు రికమెండేషన్ ఉండేది, ఇప్పుడు ఇటు చేయగలడనే నమ్మకం ఉంటది. మాటలు మాట్లాడుకుంటూ ఒక నిమిషం ఏంటి ఇప్పుడు నువ్వు పెట్టిన గణపతి కాంప్లెక్స్ వీడియో టు నీలోఫర్ కాంప్లెక్స్ అక్కడ వరకు చూసేసి ఈ రోజు నేను విజయ్ నమ్మ 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలా? చేస్తే చేస్తారు, లేకపోతే లేదండి. ఇప్పుడు సినిమా తీస్తే నేనేం చచ్చిపోను, సినిమా తీయకపోయినా చచ్చిపోను. ఒకటి ఏంటంటే నా అభిప్రాయాన్ని తెలియపరిచా. నాకులా చాలా మంది దెబ్బతిన్నారు ఇక్కడ, నాకులా చాలా మంది కాళ్ళు అరిగినాయి, తిరిగారు. వేస్ట్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దని చెప్పా. ఓకే, ఇప్పుడు రామ్ చరణ్ గారు మూవీ చేస్తున్నారు, పెద్ద చాలా సింపుల్గా ఉంటారు బుచ్చిబాబు గారు, పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఆయన చూసారా? ఆయన కథను చూసారా? హైట్ పర్సనాలిటీ ఎవరు చూడరు, డైరెక్టర్ ఆఫ్ కోర్స్ కథనే చూస్తారు. కథను చూస్తారు కదా, ఆ కథను చూడండి. కానీ బుచ్చిబాబు గారు ఏ రోజు మీలాగా గణపతి కాంప్లెక్స్ నుంచి వీడియో పెట్టలేదే. ఎవరు? బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారు గణపతి కాంప్లెక్స్ దగ్గర ఎందుకు వచ్చి పెడతారండి? అదే అంటున్నా నేను, ఎవరి స్టైల్ వాళ్ళది. అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు గణపతి కాంప్లెక్స్ వీడియో చేశారు, మిమ్మల్ని నమ్మి ఎందుకు వస్తారు, మిమ్మల్ని నమ్మి ఎందుకు 10 లక్షలు పెట్టాలి అంటే, మీరు మాటలు మాట్లాడుతున్నారు కానీ చేతలు అయ్యి అంటున్నారు కదా. చేతలు కంగారు. ఇప్పుడు మీరు మాట్లాడితే కదా మాట చెప్పాను నేను. ఇప్పుడు క్వశ్చన్ టు ఆన్సర్ నేను చెయ్యాలి కదా, మరి చేయకుండా మౌనంగా కూర్చుంటే ఇంటర్వ్యూ ఎలా అవుతుంది? అవునా కదా? మరి మాట్లాడకపోతే ఎలా చెప్పను నేను సమాధానం? సినిమా గురించి మాట్లాడడం మనిషి నేను మెట్లు ఎలా ఎక్కాను, ఎక్కడి నుంచి ఎలా వచ్చానని చెప్పమంటారా? చెప్పండి, మీరే క్వశ్చన్ చెప్పండి. మీరు యాంకర్, మీరు ఒక 4 సెగ్మెంట్లు పెట్టుకుంటారు మైండ్లో, 4 బాణాలు వదలాలి ఎలా అని. నేను చెప్పేటోడిని నేను ఎలా వదులుతాను? ఆలోచించండి. 4 సెగ్మెంట్లు మీరు పెట్టుకుంటే నేను పెట్టుకుంటా. విజయ్ 4 సెగ్మెంట్లు పెట్టుకొని నేనేమి ఇక్కడ కూర్చోను. విజయ్ ఏంటి, విజయ్ లైఫ్ స్టైల్ ఏంటి, విజయ్ ఏం చేయబోతున్నాడు? లైఫ్ స్టైల్ అంటే మీరు మాటల యుద్ధం చేస్తున్నారు కానీ చేతల యుద్ధం ఏంటంటే, మీరు రేపొద్దుట కేసీఆర్ గారిని ఇంటర్వ్యూ చేయండి. కేసీఆర్ని ఇంటర్వ్యూ చేయలేను, నువ్వు నన్ను ఏం చేస్తావని నేను అంటే మీకు ఎలా ఉంటుంది? ఏంటి? కేసీఆర్ గారిని ఇంటర్వ్యూ చేయి, నువ్వేం చేస్తున్నావు యాంకర్ గా అంటే యూట్యూబర్లు చేస్తావు తప్ప నీకేం చేత కదా. చిరంజీవి గారి నుంచి, పవన్ కళ్యాణ్ గారి నుంచి, నేను చేసిన పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారి నుంచి, లెట్ మీ టాక్ రే, అట్లా లెట్ మీ టాక్. నేను చేసిన పొలిటీషియన్ ఇంటర్వ్యూ చూపించుకొని నేను చూపించుకుంటాను అక్కడ. అట్లాగే నేను కూడా కొంచెం 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 ఇప్పుడు కరెక్ట్ పాయింట్ కి వచ్చావు. కొంచెం వెళ్ళాలి. నేను అక్కడికే వస్తున్నాను. అట్లీస్ట్ నువ్వు ఒక చిన్న షార్ట్ ఫిలిము లేకపోతే ఒక చిన్న యాడో తీసి, అరే బై నా కంటెంట్ ఇది, నాలో దమ్ము ఉంది, నేను ఇది చేయగలుగుతాను అని నువ్వు ఒక పిక్చర్ అయితే చూపించి నాకు వీడియో చూపిస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారేమో. మీరు అన్నట్టు అంటే నేను మిమ్మల్ని తక్కువ అనట్లే విజయ్, కానీ జనాలు ఇలా ఆలోచిస్తారు విజయ్ అని చెప్తున్నా నేను మీకు. ఈ రోజున నేను ఇదే ఇంటర్వ్యూలో విపరీతమైన అవమానం పడి వెళ్ళిపోయా. నాకు అదే మీరు ఇచ్చిన ఒక మంచి బూస్టింగ్ అని అవుద్ది నాకు. అంతే కదా, ప్రతి అవమానం ఒక లెసనే నేను అనుకుంటా. ఇలాంటి అవమానాలు బట్టి మనం మాటలు మాట్లాడితే ఏది అవ్వదు. మీరు అడిగిన క్వశ్చన్ నా మైండ్లో ఉంటుంది. ఓకే, నేను మీకు ఇందాక ఛాలెంజ్ చేసి చెప్పా, వెయిట్ చేయండి, రికార్డ్ బ్రేక్ చేసి ముక్క కట్ చేసుకుని మీ దగ్గర పెట్టుకో. ఆఫ్ కోర్స్ నాకు అదే కావాలి కదా, నాకు అది కానీ ఇంకా దాన్ని ఇంకా తోడుతూ ఉంటే నా దగ్గర సమాధానం లేదు. ఓకే, నా దగ్గర సమాధానం లేదు, ఎవరి దగ్గర సమాధానం లేదు. ఓకే, గెలవకుండా గెలుపు కోసం నేను మాట్లాడట్లా, గెలవకుండా గెలుపు వస్తుందనే నమ్మకంతో మాట్లాడుతున్నా. నా గురించి నాకు నమ్మకం ఉందండి, మీ గురించి మీకు నమ్మకం ఉంది కదా, అలాగే ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని కూడా మీరు దాన్ని అవదేహ వేస్ట్ అని అంటే విజయ్ నేను ఆ స్టేట్మెంట్ అస్సలు ఇవ్వలే ప్లీజ్. మళ్ళీ నీ ఫ్యాన్స్ చూస్తారు, నిన్ను ఇష్టపడే వాళ్ళు చూస్తారు, అఫ్ కోర్స్ నన్ను ఇష్టపడే వాళ్ళు చూస్తారు కాబట్టి ఆదిత్య స్టైల్ ఇది కాదు కదా అంటారు. నేను అసలు ఆ స్టేట్మెంటే ఇవ్వలేదు. విజయ్ ఎందుకు రావాలి, ఎందుకు నమ్మాలి అనే క్వశ్చన్ వేసాను. ఇప్పుడు యూట్యూబ్లో 100 కామెంట్స్ వస్తాయి విజయ్, అందరికీ నువ్వు వీడియో చేసి పెట్టలేవు కదా. నేను ఎందుకు ఈ సెగ్మెంట్లో ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఇప్పుడు వాళ్ళందరికీ సమాధానం దొరికింది. నేను ఒకటి చెప్తాను, విజయ్ని ఎందుకు నమ్మాలంటే ఇప్పుడు సమాధానం దొరికింది. విజయ్కి నేను ఎందుకు నమ్మా అంటే, నేను ఆ వీడియో కానీ వేరే వీడియో పెట్టినా కూడా ఎందుకు వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు చెప్పండి. అవును చెప్పండి, అదే కదా ఉదాహరణ. ఎందుకు చిన్న సినిమా నేను చేయగలను, ఎంతవరకు చేయగలరు అని ఫోన్. అవును, కడప నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, నాకే నమ్మకం లేదు, కట్ చేసేసాను. స్టోరీ వినకుండా, బడ్జెట్ కోసం మాట్లాడకుండా, లొకేషన్ కోసం మాట్లాడితే నేను ఎలా నమ్ముతాను? టైం పాస్ కావాలి. సో ఎగ్జాక్ట్లీ మిగతా వాళ్ళకి కూడా విజయ్ విషయంలో అలా టైం పాస్ అవ్వద్దని క్వశ్చన్ వేసాను నేను. అవును కదా. సో ఒక 300 దగ్గర నుంచి 400 వరకు అందులో ఆర్టిస్టులు ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు, లేదంటే రైటర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మ్యాటర్లు పెట్టారు. నిజంగా ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు కంపల్సరీగా
పెడతారు మ్యాటర్లు పెట్టి, సార్ నేను ఇలాగ మీకులాగే నేను ఇబ్బంది పడుతున్నాను సార్, ఒక్కసారి వినండి సార్, ప్లీజ్ అని చెప్పి వాళ్ళు కాంటాక్ట్ నెంబర్లు పెట్టారు. వాళ్ళందరూ టైం వస్తుంది, నిజంగా చెప్తున్నాను, వాళ్ళందరికీ హెల్ప్ కంపల్సరీగా. నేనేం చేయకపోయినా వాళ్ళకి సజెషన్ అయితే మాత్రం నేను ఇవ్వగలను. నేను కూడా ఒకటే కోరుకుంటాను విజయ్, కలామ తల్లిని నమ్ముకొని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి కూడా ఆ డే రావాలి, ఆ లైఫ్ రావాలి, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే నేను కూడా MBA మీద జాబ్ చేస్తూ నేను కలామ తల్లిని నమ్ముకొని ఈరోజు యాంకర్గా ఇక్కడ కూర్చున్నాను, కొన్ని 100 ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. సో నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తాను నాకు తెలుసు, కాబట్టి అది అందరికీ జరగాలని కోరుకుంటాను. నేను ఈరోజు ఇంటర్వ్యూకి రావడానికి కారణం ఏంటంటే, నా ఇంటర్వ్యూస్ అన్నీ కూడా అందరూ మ్యాక్సిమం లేడీసే చేశారు. ఫస్ట్ టైం మీరే జెంట్స్, ఫస్ట్ టైం జెంట్స్. సో ఇప్పుడు నేను ఒక మెట్టు ఎక్కాను అయితే. ఎక్కారు, నా దృష్టిలో ఎక్కారు. మీరు ఎక్కువ పొలిటీషియన్స్ వీళ్ళందరినీ పెద్ద పెద్దోళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి సో మీకు పెద్ద ఏం ఉండదు. ఓకే, నాకేంటంటే కొంచెం కొత్తగా ఉంది. ఎందుకు అంటే మీకు అమ్మాయిలు కావాలి ఇంటర్వ్యూ. ఇప్పుడు నాకు జెంట్స్ ఇంటర్వ్యూ రాలేదేంటో ఆలోచిస్తే మీరు ఇవ్వనన్నారా లేకపోతే వాళ్ళు? ఇప్పుడు మీరు నాకు కాల్ చేశారు ఇంటర్వ్యూ కావాలన్నారు కదా, అలా నాకు జెంట్స్ ఎవరో చేయలే. ఎందుకు? రీసెంట్ గా నిన్న చేశారు ఒక ఆయనకి స్టూడియో దొరకలేదంట. ఓకే, ఆయన ఏదో సంథింగ్ ఏదో ఉంది. పోనీ కంఫర్ట్ గా ఉన్నావు కదా. నాకెందుకు కంఫర్ట్ అంటే, ఎదురుగా అమ్మాయి ఉంటేనే ఇంకా. నేను అభిప్రాయం చెప్తున్నా, ఎందుకు ఇన్నాళ్ళు జెంట్స్ ఎందుకు చేయలేదు, వీళ్ళందరూ ఎందుకు చేశారు, కొంచెం కొత్తగా ఉంది ఇంటర్వ్యూ అంటున్నాను నేను. పర్లేదు అయితే, బాగుంది. అంటే మనకి ఎలా ఉంటుందంటే, మన సైకాలజికల్గా ఎలా ఉంటుందంటే, నేను గెలవాలి అని మీకు అనిపిస్తుంది, నేను గెలవాలి అని నాకు అనిపిస్తుంది. కానీ లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ వన్స్ రాసుకున్నాం, ఈ క్వశ్చన్ అడిగేద్దాం, అడిగేసామా తొందరగా, ఓకే క్లియర్. విజయ్ మీరేదో చిన్న పెద్ద అని కాదులే, కానీ నేనైతే మీ విషయంలో బ్లైండ్గా ఇక్కడ కూర్చున్నాను. ఎందుకు బ్లైండ్గా కూర్చున్నానంటే, బికాజ్ రీజన్ నేను ఒకటే చెప్తాను. విజయ్ ఏంటో నాకు తెలుసు పాస్ట్ 1.5 ఇయర్గా. సో నేను పెద్దగా ప్రిపరేషన్ అవసరం లేదు. ఈరోజు విజయ్తో నేను ఏం మాట్లాడాలో అది మాట్లాడతాను, ఫ్రెండ్లీ వేలో అనే వేలోనే కూర్చున్నాను. అదే అంటున్నాను నేను, మనకి ఓపెన్ ఉంటుంది. ఓకే, వాళ్ళది ఏంటంటే ఇప్పుడు కొంతమంది తెలియవచ్చు, నేను మీకు తెలుసు కదా, వాళ్ళకి తెలియకపోవచ్చు. సో విజయ్ గారిని ఏం అడగాలని రాసుకుంటారు, సో అక్కడి వరకు అయిపోద్ది, మంది ఫ్లో కంటిన్యూ అవుతుంది కదా అంటున్నాను నేను. సో మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాం అప్పటికప్పుడు వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. కానీ మీరు ఇందాకలో మాట అన్నారు, అంటే ఒక అబ్బాయిగా నేను గెలవాలని మీకుంటుంది, ఒక అబ్బాయిగా గెలవాలని నాకుంటుందని మీరు అన్నారు కదా. యాజ్ ఏ హోస్ట్గా చెప్తున్నాను, యాజ్ యాంకర్గా చెప్తున్నాను, గెలవాలి అనే కాన్సెప్ట్ నాకు ఎప్పుడూ లేదు, డే 1 నుంచి కూడా లేదు. నా ముందు ఒక పొలిటీషియన్ కూర్చున్నారా, ఆయన చేసిన మంచి ఏంటో చెడేంటో ఆయనతో చెప్పించడానికి ట్రై చేస్తాను, అది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడిద్దని ట్రై చేస్తాను. ఒక ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కూర్చున్నారా, ఆ ఇంటర్వ్యూ చూసి ప్రతి ఒక్క ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వాలని చెప్పి ఆ వేలో చేస్తాను. ఒక మోటివేషనల్ స్పీకర్ కూర్చున్నారా, డెఫినెట్గా మోటివేషనల్గా ఎంతవరకు ప్రజల్ని వీళ్ళు మోటివేట్ చేయగలుగుతారు అనే వేలోనే తీసుకుంటాను తప్పితే ఈ గెలవాలి అన్న కాన్సెప్ట్ అయితే నాకు అసలు ఎప్పుడు లేదు. ఈ రోజు మీలో నాకు ఆత్రం కనిపించింది. ఏమాత్రం? విజయ్తో ఎలాగైనా సరే మనం గెలవాలి అన్న ఆత్రం కనిపించింది. ఏంటి ఆ ఆత్రం నాకు కనిపించాలంటే విజయ్ కంటే నేను తక్కువ అన్న రోజు నాకు అనిపిస్తుంది. బట్ అఫ్ కోర్స్ నాకు నేను గొప్పే, సో విజయ్ కన్నా తక్కువ కాదు ఎక్కువ కాదు. సో ఆత్రం ఎందుకు ఉంటది ఇంకా జనరల్గా? అసలు ఏం అడుగుతాంలే, ఏం అడిగినా కాంట్రవర్సీలా తీసుకునేలా ఉన్నావు నువ్వు. నేను కాంట్రవర్సీలా తీసుకోవట్లే, నేను ఉన్నదానికి సమాధానం చెప్తున్నాను. సమాధానం చెప్పటం వేరు, మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడం వేరు. లేదు, ఐ కాంటాక్ట్ బట్టి నాకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? మీరు చాలా ఇంట్రెస్ట్ చేశారు. ఓకే, నేను చాలా ఇంట్రెస్ట్ చూశాను. సో నేను మీరు ఎంతో మంది ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, మీరు బాణాలు వదిలితే కొంతమంది చెప్పలేకపోయిన వాళ్ళు ఉంటారు, మాట తడబడిన వాళ్ళు ఉంటారు, ఏంట్రా అనవసరంగా దొరికిపోయామని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను చూశాను, చాలా ఇంట్రెస్ట్ చేశాను కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే, మన అభిప్రాయాలు ఏంటంటే క్లియర్ కట్గా నాకు అనిపిస్తుంది. మీరు అడిగే క్వశ్చన్ నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను, కానీ కాంట్రవర్సీగా నేను తీసుకోవట్లా. అంటే కాంట్రవర్సీగా తీసుకోవాలంటే, కాంట్రవర్సీ మీన్స్ సరే నా పదం నేను వెనక్కి తీసుకుంటాను. కాంట్రవర్సీ అనే దానికంటే కూడా ఆదిత్య అడిగే ప్రశ్నలకి విజయ్ తను ఎక్కడికో డిఫెండ్ చేసుకుంటున్నాడని లేదు. ఇప్పుడైతే మ్యూట్ లో ఉంటున్నాను నేను, అంతేనా? మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా, మీరు మాట్లాడండి. ఇంకా అడగటానికి కూడా ఏం లేదు, అదేంటి మరి, ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్. ఇప్పుడు నీ అవకాశాన్ని బట్టి నేను ఎందుకు వస్తాను? ఇప్పుడు నేను మీకు అవకాశం ఇచ్చా, నాకు వద్దు ఇంకా. అదేంటి, నేను అడగాల్సింది అడిగేశాను. ఓకే, ఇక్కడతో ఈ మ్యాటర్ అయిపోయింది. ఓకే, ఎస్. ఫ్యూచర్లో మీ దగ్గర ఉన్నటువంటి కథల ప్రకారం ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? నేను యాక్చువల్గా ఇది మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు. మళ్ళీ దీనికి కూడా వేరే వాళ్ళు చూసేవాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు.
ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక ఫ్యాషన్ ఉంటుందండి. కొంతమంది లవ్ స్టోరీ తీయాలనిపిస్తుంది, కొంతమంది ఏం చేస్తారంటే సినిమాని మైండ్లో పెట్టుకుని సినిమా తీద్దాం అనుకుంటాడు. అంటే సినిమా గురించి అవగాహన లేనట్టే కదా. క్రైమ్ తీసేస్తాను అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో తీసేస్తాను అంటాడు. నాకు మీరు అన్నమాట ఇందాక బాగా నచ్చింది, ఒరే మాట్లాడకరా చేతులు చూపించరా అంటారు. కానీ ఆ చేతలు చేయాలన్నా వాడికి అవకాశం రావాలి కదా. ఒక స్టూడియోలోకి వెళ్ళాలి, ఆ స్టూడియోకి వెళ్ళాలంటే ఓటీపీ ఉండాలి, అనుకున్న స్టూడియోకి వెళ్ళాలంటే. సో నేనేమంటున్నానంటే ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకో, స్టోరీని నరేట్ చేయడం నేర్చుకో, అసలు సినిమాని ఎంత డ్యూరేషన్ తీసుకోవాలో తీర్చుకో. 24 క్రాఫ్ట్స్లో చాలామంది డబ్బు ఉన్నవాడు చెన్నై వెళ్ళి ట్రైనింగ్ అవుతున్నాడు, డైరెక్టర్ ట్రైనింగ్, ఆర్టిస్ట్ ట్రైనింగ్. అన్నపూర్ణ స్టూడియోలో కూడా ఉంది, 3 లక్షలు 4 లక్షలు కడితే ట్రైనింగ్ ఇస్తారు. సో అవన్నీ కాకుండా సినిమాలు చూసి నేర్చుకున్నప్పుడు రా అంట. నేను చెప్పేది ఏంటంటే నాకు ఇష్టమైన సినిమాల గురించి చెప్పాలంటే నాకు ఒక లవ్ స్టోరీ, క్రైమ్, లేదంటే ఇంకేదన్నా షార్ట్కట్లో ఏదైనా ఒక మెసేజ్ ఏదైనా చెప్పాలి అనుకోండి, అలాంటి ఏదైనా తీయాలని నాకు ఉంటుంది. అది తీయాలి అంటే నాకు ఇంకొక 4 సంవత్సరాలు లేదంటే 3 సంవత్సరాలు పడుతుంది కదా. నేను అప్పట్లో అనుకున్నాను నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. సో ఈరోజు కొంచెం తిరుగుతున్నాం, కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను కొన్ని సినిమాలకి, చిన్న సినిమాలు ఉంటాయి కదా, రేపు వచ్చి ఎల్లుండే మర్చిపోయే సినిమాలు ఉంటాయి కదా, మరి వాటిగా మనం తీసుకుంటారు. పెద్ద సినిమాలు తీసుకో, చిన్నవి 10 రోజులు షూటింగ్ 10 లక్షలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారు. చిన్న సినిమాలు అండి, హర్రర్ కాన్సెప్ట్లో ఉంటాయి అన్నమాట. అది ఒక బంగ్లా తీసుకుంటాడు, ఆ బంగ్లాకి మనం వర్క్ చేసామనుకో మనకు తెలుస్తుంది ఏదో రకంగా, ఓహో ఇట్లా ఉంటుందా, సీన్ టు సీన్ కట్ ఎలా ఉంటుందా, ఇవన్నీ మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఏదైనా చేయడానికి మనకు ఒక నమ్మకం కలుగుద్ది. సో నాకు నమ్మకం కలిగింది కాబట్టి నేను తీయగలనే నాకు ఒక నమ్మకం కలిగింది. హిట్ ఆఫ్ లాప్ అనేది ఎవరి చేతిలో లేదు. పెద్ద సినిమాలే అసలు ఎలా పడితే అలాగ అయిపోతున్నాయి. బుక్ మై షోలో చూసుకుంటున్నాను, బుక్ మై షోలో టికెట్లు ఆ సీట్లు ఖాళీగా ఉన్నాయంటే సినిమా ఫ్లాప్ అని వాళ్ళలా నిర్ధారిస్తారు. మళ్ళీ ఆదివారం ఫుల్ అవుద్ది కదా. సో జనాలు కూడా అలాగే ఉన్నారు. అండ్ ఫైనల్గా ఇంటర్వ్యూ కంక్లూడ్ చేసే ముందు, తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 9 రాబోతుంది, దానిపైన మీ కామెంట్ ఏంటి? ఈసారి నాగార్జున గారు చెప్పిన మాటలు బాగా నచ్చినాయి. కామన్ మ్యాన్స్ని తీసుకుంటున్నాం, 18 ఇయర్స్ ప్లస్ ఎవరైనా సరే ఒక 5-6 సెలెక్ట్ చేస్తాం. అది బాగా నచ్చింది. వెళ్దాం మన ఇద్దరం, పిలిస్తే వెళ్దాం. కామన్ మ్యాన్ కేటగిరీలో వెళ్దాం. వాళ్ళు తీసుకోవాలి కదండి. ఓకే, దానికి సంబంధించిన పిఆర్ మనకు తెలుసు. నేను ఏ రోజున ప్రెజర్ చేయలేదు, ఏ రోజున సరదాగా మాట్లాడతాం. ఓకే, మొన్న వచ్చిన టాపిక్ ఏంటంటే కొంతమంది ఒక 3 ఏమంటే కామన్ మ్యాన్ మీరు కూడా వెళ్ళొచ్చు కదా అన్నారు. మీరు కామన్ మ్యాన్ ఎలా అవుతారు? ఆయన కామన్ మ్యాన్గా నన్ను అన్నాడంటే మరి ఆయన దృష్టిలో నేను కామన్ మ్యాన్ కదా. అన్న ఎందుకు వచ్చింది, నేను పెద్ద తోపుని నేను తురుమునని అనడానికి లేదు అక్కడ. వాడి అభిప్రాయం మనం మార్చడం, ఏమన్నా మీరు వెళ్ళొచ్చు కదా కామన్ మ్యాన్ అన్నాడు. చూద్దాంలే అండి, మనకి అంత సినిమా లేదని చెప్పారు. ఒక వీడియో పెడితేనే 300-400 మంది మిమ్మల్ని నమ్మి మీకు మెసేజ్ చేసిరంటే మీరు ఎలా కామన్ మ్యాన్ అవుతారు అసలు? అది వాళ్ళకి అభిప్రాయం వాళ్ళని అడగాలి. ఓకే, ఎందుకంటే పిఆర్ గారు అసలు ఆయన కామన్ మ్యాన్ కాదండి. ఓకే, అయితే మనం బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే కనుక ముందు మనం అప్లై చేయాలి. ఒక వీడియో ఒక 3 సెకండ్స్ మనం ఎక్కడ ఇచ్చేద్దామా, ఒక వీడియో పంపించేద్దామా. అంటే అలా కాకుండా ఇప్పుడు అన్నపూర్ణ వెనకాల గేట్ నుంచి అట్లేం లేవా దారులు? మళ్ళీ లోపలేసేస్తారు, మళ్ళీ లోపలేసేస్తారు. ఎందుకు వచ్చి సో మా డిఓపి కూడా అన్ని సీరియస్గా చూస్తున్నాడు, నీది పోయేది మొక్కవేనారా అన్నట్టు. ఏమో కామన్ మ్యాన్ అంటే ఆయన కూడా వెళ్ళచ్చు, ఆయన ఇంటెన్షన్ ఇంకోటి కూడా. భలే ఐడియా ఇచ్చారు, కెమెరా ఆన్ చేసి మనం ఫుటేజ్ ఇచ్చేద్దాం. అది ఆరేదో నాకు చెప్పన్నా నేను వెనకాల వస్తా అన్నట్టు చూస్తున్నాడు ఆయన నుంచి. బిగ్ బాస్ చాలా మందికి సేవ్ చేసిందండి. ఎగ్జాక్ట్లీ, బిగ్ బాస్ అనేది చాలా సేవ్ చేసింది, ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చింది. దానివల్ల కొంతమంది ఒక 2 వారాల్లో వచ్చేస్తున్నారు, కొంతమంది అంటే పట్టుదలగా సాధించాలి అనేది బిగ్ బాస్లో కొంతమంది. కానీ స్క్రిప్టెడ్ ఆ విజయ్ అదంతా చాలా వరకు మాట్లాడుతుంటారు కదా బయట ఆడియన్స్. చాలా మంది చెప్పేది అయితే స్క్రిప్టెడేనండి, చాలా వరకు. నేను చూడలేదు, కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే బయట చెప్పకూడదు, బిగ్ బాస్కి వెళ్ళినే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ప్రతి దానికి సంతకం ఉంటుంది. మనం పెట్టే 3 నిమిషాల వీడియోకే 41 పేపర్లు ఉన్నాయి. నేను మొన్న చూసా 41 పేపర్లు. అవి చదవడం మనకి ఇంగ్లీష్ రాదు. కొంతమంది చెప్పింది దాని రూల్స్ ఏంటి, దీనికి నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, నీ వయసు ఎంత, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు వెళ్ళాక నువ్వు ఆ డబ్బులు ఏదైనా గెలిస్తే నువ్వేం చేస్తావు, ఇన్ని ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మనకు తెలియదు. వీడియో పెట్టేస్తాం. చాలామంది ఏం చేస్తున్నారు, నీ ఫోన్ ఐఫోనా చెత్త ఫోన్ ఏం కాదు, ఏదో ఒకటి మంచిది పెట్టు, దానికి ఎంత జీబీ అని ఉండాలి, అప్లై చేయి అని చెప్తున్నారు. సో వెళ్ళాలని ఆత్రం ఉంది, కానీ వెళ్ళాక ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో వెళ్తే మంచిదండి నిజంగా. కామన్ మ్యాన్ ఎవరు వెళ్ళినా కూడా
మంచి అది నిజంగా అది బిగ్ బాస్కి ఒక అర్థం ఉంది ఈసారి అయితే మాత్రం. ఎందుకంటే చూసిన మొక్కలే చూడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. బాగుంది. కానీ ఎన్ని బిగ్ బాస్లు వచ్చినా నాగార్జున గారు మాత్రం అలాగే ఉంటున్నారు. నన్ను పంపించక నీకు ఇన్ఫ్లుయెన్స్ నేను ఫైట్ చేస్తాను, నా కోసమా ఫైట్ చేస్తాను. ఓకే, అంటే నేను అర్హుడు అంటావా? ఎందుకు అర్హుడు కదండి. ఏమండి ఎంతమంది టీవీ యాంకర్స్ వెళ్ళలేదు బిగ్ బాస్కి? ఓకే, ఎంతమంది వెళ్ళలేదు? మీరు అర్హుడు, నేను చెప్తున్నాను. ఓకే, మీరు వెళ్తారు, ఏమో చెప్పలేం. నేను మీకే సపోర్ట్ చేస్తానేమో వెళ్ళాక. ఆదిత్య గారికి ఓట్ వేయండి. ఇప్పుడు బట్టలు ఎట్లా చించేసుకొని మా ఆదిత్య నన్ను గెలిపించి ఉండవు కదా? అబ్బాయి అట్లాంటివి ఉండవు, చాలా చాలా సాఫ్ట్గా వెళ్తుంది అనమాట. ఓకే, డన్. ఎనీవే చాలా మంచి టైం ఇచ్చారు, చాలా హ్యాపీగా చాలా రోజుల తర్వాత ఇలా గడిచిపోయింది ఇంటర్వ్యూ అంతా కూడా. వీ హోప్ మీరు అనుకున్న సక్సెస్ ఆ గోల్ని రీచ్ అవ్వాలని ఒక బ్రదర్గా ఒక ఫ్రెండ్గా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంత మంచి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.